వెల్కమ్ టు వ్యోమా ఆన్లైన్. జూలై 31 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు క్వశ్చన్స్, నిన్న పీడిఎఫ్ లో భాగంగా ఇచ్చిన క్వశ్చన్స్, అలాగే యూట్యూబ్ వేదికగా స్పందించాలని చెప్పి అడిగిన క్వశ్చన్. ముందుగా ఆ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో కర్కాటక రేఖ మధ్య గుండా వెళ్తుంది, రైట్? 8 రాష్ట్రాలను తాకుతూ మరి ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళుతూ ఉంటుంది. మధ్యలో కన్హా నేషనల్ పార్క్ ను కూడా టచ్ చేస్తుంది అన్నమాట. మరి ఈ రేఖను టచ్ చేసే రివర్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడిగాను. సో దానికి ఆన్సర్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. సో ఆల్రెడీ ఒకటైతే మనం డిస్కస్ చేసాం, మహీ నది 2 సార్లు టచ్ చేస్తుంది అని చెప్పాను మీకు. లైక్ మధ్యప్రదేశ్ లో ఒకసారి, గుజరాత్ లో కూడా ఒకసారి అది టచ్ చేస్తుంది అనమాట. అంటే అది ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కు తిరుగుతూ ఉంది, అరేబియా సముద్రంలో కలుస్తుంది. అది పశ్చిమం దిశగా వెళ్లే నదుల్లో అది కూడా ఒకటి. మనకు నర్మదా నది పశ్చిమంగా వెళ్తుంది, తపతి నది పశ్చిమంగా వెళ్తుంది, సబర్మతి నది కూడా పశ్చిమ దిశగా వెళ్తుంది, మహీ నది కూడా పశ్చిమ దిశగా వెళ్తుంది. సో మహీ రివర్ ఒకటి, మహీ రివర్ ఉంది. సో ఈ మహీ రివర్ ఎక్కడ పుడుతుంది అంటే మనకు ధార్ జిల్లాలో పుడుతుంది. ధార్ జిల్లాలో ఇది జన్మిస్తుంది, రైట్? మహి అనగానే మనకు మహేంద్ర సింగ్ ధోని గుర్తుకు రావాలి. మహి అని పిలుస్తాం కదా మనం మహేంద్ర సింగ్ ధోని. మరి మహి సిక్సర్ కొడితే బాల్ ఒక ధారగా వెళ్ళిపోతుంది, నీటి ధారగా చాలా దూరం వెళ్తుంది, రైట్? నీటి ధారగా వెళ్తుంది. అట్లాంటి కోర్స్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే వ్యాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి మనకు ఇంత వ్యాస్ట్ సిలబస్ ని గుర్తుంచుకోలేం. బాగా గుర్తుపెట్టుకోండి, మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ కొడితే ఎలా పోతుంది బాల్? ఒక ధారలాగా పోతుంది, దూరం పోయి పడుతుంది. మరి ఆ సంధ్య అనే ఒక అమ్మాయి తెచ్చిస్తుందని ఊహించండి, ఎందుకంటే ఇది వింధ్యా పర్వతాల్లో ఉంటుంది. వింధ్యా సంధ్య అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం, రైట్? బాల్ ధారగా పోయి అక్కడ పడింది, మరి సంధ్య అనే అమ్మాయి తీసుకొని వచ్చింది. వింధ్యా పర్వతాలు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మరి ఈ కర్కాటక రేఖను తాగే మరొక నది ఏది అంటే సబర్మతి అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారో? మహాత్మా గాంధీ గుర్తుకొస్తారు. సబర్మతి ఆశ్రమాన్ని ఆయనే ఏర్పాటు చేశారు, సబర్మతి ఆశ్రమం. మరి ఆరావళి పర్వతాలను దిగి వచ్చి ఆయన ఈ సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏ పర్వతాలను దిగి వచ్చి మహాత్మా గాంధీ ఈ సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారంటే ఆరావళి అని చెప్పాలి, రైట్? ఎందుకంటే సబర్మతి అనే నది మనకు ఆరావళి కొండల్లో పుడుతుంది, ఆరావళి రేంజెస్ లో పుడుతుంది, రైట్? అండ్ థర్డ్, ఇంకా ఏ నదులు ఈ రేఖను తాకుతాయంటే బెట్వా నది కూడా తాకుతుంది. సో ఈ బెట్వా నది కూడా వింధ్యా పర్వతాల్లోనే పుడుతుంది. గుర్తుపెట్టుకోండి ఈజీగా. బెట్వా కోవాకు దగ్గరగా ఉంది, కోవాను గుర్తుపెట్టుకోండి, రైట్? సో మహాత్మా గాంధీ కోవాదిని ఆరావళి పర్వతాల నుంచి దిగేసి వచ్చి సబర్మతి ఆశ్రమాన్ని కట్టారు. కాబట్టి మహాత్మా గాంధీకి 2 లింక్ చేసేసాం మనం. మహాత్మా గాంధీ ఏం తినొచ్చి మరి ఆయన సబర్మతి ఆశ్రమాన్ని పెట్టారంటే కోవా బెట్వా. సో ఆరావళి పర్వతాలు దిగొచ్చారు ఆయన, ఆరావళికి 2 మనం లింక్ చేసేసాం. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. నెక్స్ట్, అలాగే కెన్ నది కూడా దీన్ని తాకుతుంది, కెన్ నది, రైట్? సో కెన్ నది అనగానే మనం షుగర్ కేన్ గుర్తుకు రావాలా, షుగర్ కేన్, రైట్? షుగర్ కేన్ అంటే చెరకు, రైట్? సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే షుగర్ కేన్ ని ఆహారంగా తీసుకోవాలి ఎవరైనా, ఇంకా వేరే ఏ ఫుడ్ ఐటమ్ కూడా ఆహారంగా తీసుకోకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి. సో ఫన్నీగా ఉంటది అనమాట. అట్లాంటి ఆర్డర్స్ ఏవి రావు, కానీ అట్లా చేసింది అనుకోండి. ఎందుకంటే మనకు ఈ కెన్ అనే నది అహిర్ గవాన్ అనే ప్రాంతంలో పుడుతుంది. అహిర్ ఆహారము. గవర్నమెంట్ ఆహారంగా దేని తీసుకోమని చెప్పింది? కెన్. ఏ కెన్? షుగర్ కేన్ అంటే చెరుకు. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి, కెన్ అనగానే షుగర్ కేన్ గుర్తు రావాలా. గవర్నమెంట్ ఏం చెప్పింది? షుగర్ కేన్ నే ఆహారంగా తీసుకోమని చెప్పింది. అహిర్ గవాన్ బాగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, బెట్వా కెన్. ఇది ఒక నదుల అనుసంధాన ప్రాజెక్టును భారతదేశం చేపట్టింది. ఇది మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రాజెక్ట్, ఫస్ట్ ఇంటర్ లింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఏ 2 నదుల మధ్య మరి ఈ ఇంటర్ లింకింగ్ చేస్తూ ఉన్నారంటే కెన్ అండ్ బెట్వా బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
ఇంకా దీన్ని తాకే నదులు ఏంటి అంటే దామోదర్ నది కూడా మనకు కర్కాటక రేఖను తాకుతుంది. దామోదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రివర్. మరి దామోదర్ మీకు తెలిసిన వ్యక్తి కానీ మీ ఫ్రెండ్ కానీ ఎవరన్నా దామోదర్ ఉన్నాడు, ఆ దామోదర్ పేరు చోటుగా మార్చుకున్నాడు. చోటు, రైట్? చోటు ప్లేట్ లో ఏం పెట్టుకొని తింటున్నాడు అంటే పలావ్ పెట్టుకొని తింటున్నాడు. పలావ్ అంటే బిర్యానీ, మీకు తెలిసింది, రైట్? ఎందుకంటే మనకి దామోదర్ నది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ లో చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. దామోదర్ నది మనకు చోటా నాగ్పూర్ ప్లేటు ప్లేటు అంటే పీఠభూమి అని అర్థం తెలుగులో. చోటా నాగ్పూర్ ప్లేటులో పలమావ్ అనే జిల్లాలో పుడుతుంది. పలమావ్, రైట్? పలమావ్. సో దామోదర్ ఏమని మార్చుకున్నాడు పేరు? చోటు అని మార్చుకున్నాడు. చోటు ప్లేట్లు ఏం పెట్టుకొని తింటున్నాడు? పలమావ్. అట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ అలాగే హుగ్లీ. ఓకే, హుగ్లీ కూడా మరి ఈ కర్కాటక రేఖను తాకుతుంది. సో గంగా నది మనకు తెలిసింది, పవిత్రమైన గంగా నది. మరి వెస్ట్ బెంగాల్కి వెళ్ళాక ఒకటేమో బంగ్లాదేశ్ గుండా వెళ్ళిపోతుంది, రైట్? బంగ్లాదేశ్ లో దీన్ని పద్మ అని పిలుస్తారు. పద్మ. మరొక డిస్ట్రిబ్యూటరీ వెళ్తుంది, అదే హుగ్లీ, రైట్? గంగా నది నుంచి 2 పాయలు వెళ్తాయన్నమాట. ఒకటేమో పద్మ, మరొక డిస్ట్రిబ్యూటరీ లేదా మరొక పాయని మనం హుగ్లీ అని అంటాం. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మహి కొడితే బాల్ ఏ విధంగా పోతుంది? ధారగా పోతుంది. దారిలో పుట్టింది సబర్మతి. మహాత్మా గాంధీ ఏ పర్వతాల నుంచి ఏమి తినేసి వచ్చి ఆయన ఈ సబర్మతి ఆశ్రమం స్థాపించారు? ఆరావళిని దిగేసి వచ్చి మరి స్థాపించారు. దిగే ముందు కోవా తిన్నారు. సో బెట్వా, కోవా సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. ఆరావళిలోనే ఈ 2 నదులు పుడతాయి. అట్లాగే కేన్, షుగర్ కేన్, చెరకు. మరి గవర్నమెంట్ ఆహారంగా దేని తీసుకోమనింది? చెరకు తీసుకోమనింది. అహిర్ గవాన్, దామోదర్. ఓకే, మీకు తెలిసిన వ్యక్తి దామోదర్ పేరు ఏమని మార్చుకున్నాడు? చోటు ప్లేట్లు ఏం పెట్టుకుని తిన్నాడు? పలమావ్. చోటా నాగ్పూర్ ప్లేట్ లో పలమావ్ అనే జిల్లాలో ఇది జన్మిస్తుంది. ఆ తర్వాత హుగ్లీ నది కూడా మనకు కర్కాటక రేఖను టచ్ చేస్తుంది, కర్కాటక రేఖను తాకుతుంది. ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్ కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, రైట్? అట్లాగే ఈ రోజు కూడా మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ నిన్న పీడిఎఫ్ లో భాగంగా ఈ క్వశ్చన్స్ నేను అడిగాను, వాటి వివరణ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ కార్బెట్. ఇది కరెక్టా? కాదు. సో పులుల దినోత్సవం సందర్భంగా మనం 29th జూలై నాడు క్లాస్ చేశాం. ఆ క్లాస్ లో నేను క్లియర్ గా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ రోజు క్లాసును మీరు చూడండి ఒకసారి. సో భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ కాదు, కానీ ఈ కార్బెట్ పార్క్ అనేది అయితే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ కి. అందరూ అంటుంటారు భారతదేశంలో ఇది మొట్టమొదటి జాతీయ పార్క్ అని. భారతదేశంలో మాత్రమే కాదు, ఆసియాలోనే ఇది మొట్టమొదటి జాతీయ పార్క్. మొత్తం ఏసియన్ కాంటినెంట్ లోనే ఇది మొట్టమొదటి జాతీయ పార్క్. అసలు ఆసియాలోనే మొట్టమొదటి అన్న అంశం తీసుకుంటే గాన భారతదేశానికి సంబంధించి ఎన్నో క్రెడిట్స్ దీంట్లో ఉన్నాయి. లైక్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందింది భారతదేశమే. రవీంద్రనాథ్ ఠాగూర్, గీతాంజలి కాను ఆయన నోబెల్ బహుమతిని పొందారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో ఆయన నోబెల్ బహుమతిని పొందారు. చాలా ఇంపార్టెంట్, మొట్టమొదటి ఆసియావాసి ఆయన. సో మీరు మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకుంటే జీకే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. 1913, 1914 అండ్ 1915 ఈ 3 సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు నోబెల్ బహుమతిని సాధించారు గీతాంజలి పుస్తకానికి గాను, లిటరేచర్ విభాగంలో, సాహిత్యం విభాగంలో. 1914లో బాలగంగాధర్ తిలక్ 6 సంవత్సరాల జైలు శిక్షను పూర్తి చేసుకుని విడుదలయ్యారు. అండ్ 1915 జనవరి 9న మరి మహాత్మా గాంధీ శాశ్వత ప్రాతిపదికన దక్షిణాఫ్రికా నుంచి వచ్చేసారు. ఈ 3 ఈవెంట్స్ ఇంపార్టెంట్ మనకు, రైట్? సో దక్షిణాఫ్రికా నుంచి శాశ్వత ప్రాతిపదికన వచ్చేసారు. అందుకే ఈ జనవరి 9ని మనం ప్రవాస భారతీయ దివస్ గా జరుపుకుంటాం. ప్రవాస భారతీయ దివస్ 1915, రైట్? మహాత్మా గాంధీ ఈ రోజు మనకు 2వ సారి వచ్చారు. మన డిస్కషన్ లో గుర్తుందా? మహాత్మా గాంధీ ఏ కొండలను దిగేసి వచ్చి ఆయన సబర్మతి ఆశ్రమం పెట్టారు? ఆరావళి. దిగే ముందు ఆయన ఏం తిన్నారు?
ఆయన కోవా తిన్నారు. బెట్వా సబర్మతి రెండు కూడా మనకు ఆరావళి పర్వతాల్లో జన్మిస్తాయి. సో ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు అలా రిపీట్ చేస్తే అంతే ఎక్కువగా మనకు గుర్తుంటుంది. సో అట్లాగే భారతదేశంలో వాళ్ళు ఆసియాలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ భారతదేశంలోనే ఎస్టాబ్లిష్ చేశారు. రైట్. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆసియాలోనే మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇది. అలాగే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్పెషల్ ఎకనామిక్ జోన్ భారతదేశంలో ఏర్పాటు చేశారు. గుజరాత్ లో కాండ్లాలో ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా ఆసియా అని వచ్చినప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆసియాలోనే మొట్టమొదటి పెట్రోల్ రిజర్వ్స్, ఆయిల్ రిజర్వ్స్, చమురు నిల్వలు మనకు అస్సాంలో డిస్పూర్ లో కనుక్కున్నారు. ఆసియాలోనే మొట్టమొదటి డిస్కవరీ అది చమురు నిల్వలకు సంబంధించి. సో ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్. అయితే భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ కార్బెట్ కాదు, ఇది తప్పు స్టేట్మెంట్, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది మొన్న కూడా నేను మీకు డిస్కస్ చేశాను, ఒకసారి చూడండి. దేశంలోనే అతి పెద్దది, 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. 1978 లో దీన్ని టైగర్ రిజర్వ్ గా ప్రకటిస్తామని చెప్పారు. అండ్ 1983లో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే 1992లో 1992లో ఈ రిజర్వ్ పేరుని రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ గా మార్చారు. రైట్. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో కరెక్ట్ అది. నెక్స్ట్, భారతదేశంలో అతి ఎక్కువగా పుల్లు ఉన్న టైగర్ రిజర్వ్ కార్బెట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఈ తేడాను గమనించండి. అతి పెద్దది నాగార్జున సాగర్ శ్రీశైలం, 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది. మరి అతి ఎక్కువగా పుల్లు కలిగి ఉన్నది జిమ్ కార్బెట్. రైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, భారతదేశంలో అతి ఎక్కువగా పులులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, ఇది కూడా కరెక్ట్. ఇది గణాంకాలతో సహా నేను మీకు జూలై 29th క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. మధ్యప్రదేశ్ ఇటీవలి కాలంలో మనకు ఏ సందర్భంగా వార్తల్లో నిలిచింది? భారతదేశంలో అతి ఎక్కువగా అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మొన్న ఈ ఎన్వైరన్మెంట్ రిపోర్ట్ లో కూడా చెప్పాను ఇది మీకు నేను, అది కూడా చూడండి. భారతదేశంలో అతి ఎక్కువగా అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. సో మనకు స్టేట్మెంట్ 2 కరెక్ట్, స్టేట్మెంట్ 3 కరెక్ట్, స్టేట్మెంట్ 4 కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. బ్రిక్స్ ప్రధాన కార్యాలయం బీజింగ్ లో ఉంది, అవునా అంటే కాదు. బ్రిక్స్ బ్యాంక్ అంటే మనకు తెలిసిందే. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలిసి ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంకే బ్రిక్స్ బ్యాంక్. అండ్ బ్రిక్స్ కూటమి, దీనికి ఏర్పాటు, దీని నేపథ్యం అంతా నేను మీకు నిన్న క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, బ్రిక్స్ ప్రధాన కార్యాలయం బీజింగ్ లో లేదు. బ్రిక్స్ ప్రధాన కార్యాలయం మనకు షాంఘైలో ఉంది. ఓకే, షాంఘైలో ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ ప్రధాన కార్యాలయం మనకు షాంఘైలో ఉంది. అలాగే ఏఐఐబి ప్రధాన కార్యాలయం వుహాన్ లో ఉంది, ఇది కూడా తప్పు స్టేట్మెంట్, ఇది కూడా కాదు, తప్పు స్టేట్మెంట్ ఇది కూడా. అండ్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం మనీలాలో ఉంది, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇది కూడా నిన్న ఒక సందర్భంగా నేను చెప్పాను ఇది. సో మనకు స్టేట్మెంట్ 2 కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 4 కరెక్ట్. ఆన్సర్ డి అవుతుంది. సో వుహాన్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వార్తల్లో గత కొంతకాలంగా వార్తల్లో ఉంది. ప్రపంచాన్ని మొత్తం ఇంటికే పరిమితం చేసిన కరోనా వైరస్ పుట్టిన ప్రాంతం ఏది? వుహాన్. హూబే ప్రావిన్స్ రాజధాని ఇది. చైనాలో ఉండే వుహాన్, హూబే అనే ఒక ప్రావిన్స్ ఉంది, ఆ ప్రావిన్స్ కు రాజధాని. అలాగే యాంగ్జీ నది, హన్ నదులు కలిసే చోట ఇది ఉంటుంది. యాంగ్జీ అండ్ హన్ అనే 2 నదులు. నిజానికి యాంగ్జీ అనే నదికి హన్ అనేది ఒక ఉపనది. సో వుహాన్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. యాంగ్జీ నది అట్లాగే హన్ నది, ఈ 2 నదులు కలిసే చోట మనకు ఉన్న ప్రావిన్సే వుహాన్. ప్రావిన్స్ అంటే రాష్ట్రం, మనం రాష్ట్రం అంటాం, చైనాలో వాళ్ళు ప్రావిన్స్లు అంటారు. రైట్. సో ఇట్లా సెకండ్ క్వశ్చన్ మనకు డి ఆన్సర్ అవుతుంది. అండ్ థర్డ్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. రూపాయి కరెన్సీగా లేని దేశం ఏది? థాయిలాండ్. సో రూపాయి కరెన్సీగా ఉండే దేశాల జాబితా నిన్న క్లాస్ లో నేను మీకు ఇచ్చాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో ఇది మనకు నిన్న ఇచ్చిన ఎగ్జామినేషన్ సంబంధించిన వివరణ. ఈ రోజు కూడా పీడిఎఫ్ ఉంటుంది, అలాగే దానిలో క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని అటెంప్ట్ చేయండి. సో ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే అంశాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ముందుగా జాతీయ అంశాలు. ఎన్నికల వ్యయంపై మనకు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్వచ్ఛంద సంస్థ. అదొక నివేదిక ఇచ్చింది మనకు, ఈ రోజు హిందూ పేపర్ లో పబ్లిష్ అయింది. అయితే ఆ నివేదికలో ఎవరెంత ఖర్చు చేశారు అన్న పాయింట్ మనకి ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి మనకు
ఒక పార్టీని జాతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు, ప్రాంతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు, భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, ఇట్లాంటి జీకే అండ్ జనరల్ స్టడీస్ ఇష్యూస్ రిలేటెడ్ అన్ని డిస్కస్ చేద్దాం. అట్లాగే అంతర్జాతీయానికి సంబంధించి కాలుష్యం ప్రమాదంతో చిన్నారులు ఉన్నారని చెప్పి యూనిసెఫ్ ఒక నివేదిక నిన్న రిలీజ్ చేసింది. ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసే నివేదికలు చాలా ఇంపార్టెంట్, అది కూడా చూద్దాం. అట్లాగే ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి భారతదేశం ఆర్థిక సాయంతో మారిషస్ లో సుప్రీం కోర్టు ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇది ఇంపార్టెంట్ కాదు, మనకు చైనా ఇప్పుడు దుందుడుగా వ్యవహరిస్తుంది భారతదేశంతో. మరి ఒకవైపు ఉద్రిక్తతలు నెలకొల్పుతుంది, అలాగే భారతదేశానికి చాలా దేశాలను దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మరి చైనాకు చెక్ పెట్టేందుకు భారతదేశం సాగర్ అనే ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. సో దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే మనకు ఇటీవలి కాలంలోనే కొత్త వినియోగదారుల చట్టం అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి మొట్టమొదటి చీఫ్ కమిషనర్ అండ్ ఎవరెవరు ఉంటారు ఇవి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఢిల్లీలో డీజిల్ పై వ్యాట్ తగ్గించారు. నిజానికి మనకి జిఎస్టీ అంటే ఏంటి, వ్యాట్ అంటే ఏంటి, జిఎస్టీలో స్లాబ్స్, జిఎస్టీ స్లాబ్స్లలో ఉండే వస్తువులు, ఇవి మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఇవి కూడా చర్చిద్దాం. అట్లాగే అంగారకుడిపైకి యుఎస్ ఒక రోవర్ ను పంపింది, అది అలాగే పునరుత్పాదక శక్తిపై నడిచే ఒక భారీ సంస్థ సాబిక్ మనకు స్పెయిన్ దేశంలో ఉంది. పూర్తిగా పునరుత్పాదక శక్తిపై నడిచే మొదటి సంస్థ, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ, భారీ పరిశ్రమ. చిన్న పరిశ్రమలు పూర్తిగా మనకు సోలార్ ఎనర్జీ పైన లేదా ఇతర పునరుత్పాదక శక్తుల పైన పనిచేస్తాయి, కానీ ఒక భారీ పరిశ్రమ పనిచేయడం ఇదే మొదటిసారి. అయితే 2024లో 25లో ఇది సాకారం అవుతుంది. దీనికి సంబంధించిన మనం ఇష్యూస్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ మనకు పొలిటికల్ పార్టీస్ పెండింగ్. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ మనకు ఒక నివేదికను విడుదల చేసింది. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు పూర్తి కాగానే మాకు ఎంత ఖర్చు అయింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు నివేదిక పంపాలి. సో ఈ నివేదికలో భాగంగా మరి 2019 లో జరిగిన ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల వ్యయానికి సంబంధించి మరి ఈ నివేదిక కొన్ని అంశాలను విడుదల చేసింది. ఎవరు అంటే ఏడిఆర్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. అండ్ ఇదేం చెప్పింది అని అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అన్నిటికంటే ఎక్కువగా ఖర్చు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు, కేంద్రంలో అధికారంలో ఉంది. అలాగే ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద పొలిటికల్ పార్టీ ఏదంటే బీజేపీ అని చెప్పాలి. నెక్స్ట్ ఆ తర్వాత కాంగ్రెస్. భారతదేశంలో భాజపా తర్వాత అతిపెద్ద పొలిటికల్ పార్టీ ప్రస్తుతం ఏది అని అంటే కాంగ్రెస్ పార్టీ. అలాగే బిఎస్పి అండ్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఇలాంటి పార్టీలన్నీ కూడా భారీ ఎత్తున వ్యయం చేశాయన్నారు. అయితే 50% కంటే ఎక్కువగా భారతీయ జనతా పార్టీ వ్యయం చేసింది. ఆ తర్వాత ఎక్కువ వ్యయం ఎవరు చేశారు అని అంటే కాంగ్రెస్ చేసింది. మొత్తం వ్యయంలో 54% దాదాపుగా బీజేపీ చేసింది. అంటే 100 రూపాయలు ఖర్చు అయితే ఎన్నికల ప్రచారానికి 54 రూపాయలు బీజేపీ చేసింది, 34 రూపాయలు కాంగ్రెస్ పార్టీ చేసింది. సో ఇంకా మిగతా ఏముంటే ఏం లేవు. చాలా తక్కువ మొత్తంలో సిపిఐ కానీ, అలాగే శివసేన, సమాజ్వాదీ పార్టీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఇవన్నీ కూడా చాలా తక్కువ మొత్తంలో ఖర్చు చేశాయి. మాక్సిమం ఎక్స్పెండిచర్ బీజేపీనే చేసింది. ఇది అధికారికంగా ఆయా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ సంబంధించినవి. ఇవి అంటే అధికారిక వ్యయాలు. ఇవి అనధికారిక వ్యయాలు ఎవరుంటాయో ఎవరు కూడా గణించలేరు, రైట్? సో మనకు లోక్సభలో అండ్ రాజ్యసభలో లేదా శాసనసభ ఎన్నికలకు, లోక్సభకు శాసనసభలకు ఎన్నికలకు సంబంధించి ఒక అభ్యర్థి మాక్సిమం ఎంత వ్యయం చేయొచ్చు అనంటే ఇది లిమిట్స్ ఉన్నాయి. ఈ లిమిట్స్ పైన మనకు క్వశ్చన్స్ వస్తాయి. మనకు పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను విడదీశారు. ఓటర్లు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు, ఓటర్లు తక్కువ ఉన్న రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు అన్నమాట. పెద్ద రాష్ట్రాల్లో లోక్సభకు పోటీ పడే వ్యక్తి 70 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు అధికారికంగా, ₹70 lakhs. ఇందులో ఎన్నికల ప్రచారము, సభల నిర్వహణ, ఏమైనా మనకు
పోస్టర్స్ కొట్టడము, అట్లాగే టీవీ కార్యక్రమాలు, టీవీలో స్పాన్సర్డ్ టీవీ ప్రోగ్రామ్స్, ఇవన్నిటి కలిపి మాక్సిమం గా ఒక అభ్యర్థి 70 లక్షలు మాత్రమే వ్యయం చేయాలి. ఎక్కడ అంటే పెద్ద రాష్ట్రాల్లో. ఏ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికలకు. అండ్ చిన్న రాష్ట్రాల్లో ఈ వ్యయం 54 lakhs, లైక్ అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, తక్కువ ఓటర్లు ఉన్న రాష్ట్రాలు అన్నమాట. ఇది లోక్సభ ఎన్నికలకు సంబంధించి. మరి శాసనసభ ఎన్నికలకు సంబంధించి పెద్ద రాష్ట్రాల్లో ఒక అభ్యర్థి గరిష్టంగా 28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే ఏమవుతుందంటే ఎన్నికల సంఘం వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తుంది. ఇన్ కేస్ ఎన్నికలు కాకుండా ఉంటే అతన్ని పోటీ చేయనివ్వరు. ఇన్ కేస్ అప్పటికే ఎన్నిక అయి ఉంటే ఆ వ్యక్తి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ లో ఇది మనకు జరిగింది 2015-16 లో. 2014 లో జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అఫిడవిట్ సమర్పించాడు. అందులో అతను 31 లక్షలు ఖర్చు చేసినట్టుగా చూపించాడు. అఫిడవిట్ లోనే అది ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉంది. దీంతో అతన్ని ఎన్నికను రద్దు చేసింది అనమాట ఎన్నికల సంఘం. అట్లాగే చిన్న రాష్ట్రాల్లో లిమిట్ ఎంత అంటే 20 lakhs. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద రాష్ట్రాల్లో లోక్సభకు 70 లక్షలు, చిన్న రాష్ట్రాలకు 54 లక్షలు. పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు గరిష్టంగా 28 లక్షలు, కనిష్టంగా 20 లక్షలు. రైట్. మరి ఒక పార్టీ జాతీయ పార్టీయా, ప్రాంతీయ పార్టీయా, ఎవరు గుర్తిస్తారు అంటే ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. బాగా ఇంపార్టెంట్ ఇది కూడా ఎగ్జామినేషన్ కు. సో ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దీనికి రకరకాల క్యారెక్టర్స్ చూస్తుంది అనమాట. ఆప్షన్స్ ఆర్ అని ఉంటుంది. అంటే అది కాకపోతే ఇది ఏదో ఒక క్యారెక్టర్ ని సాటిస్ఫై చేసే పొలిటికల్ పార్టీస్ ని జాతీయ పార్టీనా లేదా ప్రాంతీయ పార్టీనా అని గుర్తిస్తుంది. సో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి పార్టీ కాబట్టి లోక్సభ ఎన్నికలను పరిగణిస్తారు. లోక్సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో బాగా గుర్తుపెట్టుకోవాలి. సో 200 ఓట్లు పడవచ్చు, కానీ అందులో చెల్లే ఓట్లు 100 ఉండొచ్చు. మిగతాది ఏవో ప్రాబ్లం వల్ల చెల్లకపోవచ్చు అనమాట. పోలై చెల్లిన ఓట్లలో 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు సంపాదించాలి. రైట్. 4 రాష్ట్రాల్లో 6% ఓట్లను సంపాదించాలి. అలాగే కనీసం 4 స్థానాలు పొంది ఉండాలి. ఊరికే ఓట్లు సాధించడం కాదు, సీట్లు కూడా సాధించాలి. 4 సీట్లు సాధించి ఉండాలి. ఈ ఫీచర్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పార్టీ జాతీయ పార్టీ అని ఎట్లా గుర్తిస్తాము అనంటే లోక్సభ ఎన్నికల్లో 6% ఓట్లను దక్కించుకోవాలి. ఏవి? ఓటై చెల్లినవి. ఇవి 4 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయి ఉండాలన్నమాట. లేదా కాదు, దీనికి అదనంగా 4 సీట్లు సంపాదించాలి. అండ్ లేదా ఇంకొక మార్గం కూడా ఉంది. జాతీయ పార్టీ కావాలంటే మరొక మార్గం కూడా ఉంది. ఎట్లా అంటే కనీసంగా 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా అయి ఉండాలి. మరి రాష్ట్రాల్లో పార్టీగా గుర్తింపు పొందాలంటే ఆ ఫీచర్స్ దీని తర్వాత చెప్తాను. కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ అయి ఉండాలి. సో ఇటీవలి కాలంలో మనకు ఒక పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ అని చెప్పి ఒక పార్టీ జాతీయ పార్టీ అయింది. ఏ కండిషన్ ను తృప్తిపరిచి, ఏ నిబంధనను తృప్తిపరిచి అది జాతీయ పార్టీగా మారింది అనంటే ఈ కండిషనే. 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది అది జాతీయ పార్టీగా మారింది. లైక్ అది నేషనల్ పీపుల్స్ పార్టీ అనే ఒక పార్టీ. సో ఇది మనకు టీడీపీ కూడా ట్రై చేసింది అనమాట. 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది మరి జాతీయ పార్టీగా మారదామని చెప్పి టీడీపీ కూడా భావించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పార్టీ రాష్ట్రీయ పార్టీగా గుర్తింపు ఉంది. తెలంగాణలో కూడా ఉంది. అలాగే పుదుచ్చేరి అండ్ తమిళనాడు ఇట్లా స్ప్రెడ్ అవుదామని భావించింది. అందుకే మనం టీడీపీ జాతీయ అధ్యక్షుడు అని చెప్పారు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అనే పోస్ట్ ను క్రియేట్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎన్నికల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. నౌ అండ్ ఇలాంటి ఫీచర్ తో పాటు ఇంకొక కండిషన్ కూడా చేసుకోవచ్చు, ఆర్ అన్నమాట. ఫస్ట్ కండిషన్ ఏంటి? లోక్సభలో 6% ఓట్లు పోలై చెల్లినవి 4 రాష్ట్రాల్లో, లేదా 4 సీట్లు, లేదా కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు, లేదా లోక్సభ మొత్తం స్థానాల్లో కనీసం 2% సీట్లు గెలుచుకొని ఉండాలి. సో ఇవి కనీసం 3 రాష్ట్రాల నుంచి వచ్చి ఉండాలి.
3 రాష్ట్రాల నుంచి కనీసం 2% సీట్లు. ఇప్పుడు లోక్సభలో మనకు మాక్సిమం సీట్స్ ఎన్ని ఉన్నాయి? లైక్ అరౌండ్ 545 ఉన్నాయి. 545లో 2% అని అంటే 11 సీట్స్ అన్నమాట. 11 సీట్లు, 11 సీట్లు. అంటే 11 సీట్లు నేను ఒకే రాష్ట్రంలో గెలుస్తా ఇచ్చేయండి అంటే కుదరదు. లైక్ మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపుగా 23 సీట్లు గెలిచింది అనుకుంటా మన ఆంధ్రప్రదేశ్లో. మరి మాకు జాతీయ స్థాయి హోదా ఇవ్వండి అంటే కుదరదు. 3 రాష్ట్రాల్లో ఇవి స్ప్రెడ్ అయి ఉండాలి. జాతీయ పార్టీ అంటే మొత్తం జాతిని రిప్రజెంట్ చేయాలి, దేశాన్ని రిప్రజెంట్ చేయాలి, దేశానికి ప్రాతినిధ్యం వహించాలి, కాబట్టి వాటిని నేషనల్ పార్టీస్ అని అంటాం. సో ఈ 3 ఫీచర్స్ ఉండి ఏ పార్టీ అయినా సరే మనము జాతీయ పార్టీగా గుర్తిస్తాం. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక పార్టీని రాష్ట్ర పార్టీగా ఎప్పుడు గుర్తిస్తారు? దీన్ని చెప్పే ముందు ఒక చిన్న సవరణ జరిగింది 2014లో. ఏంటి అంటే వరుసగా 2 సార్వత్రిక ఎన్నికల్లో నిర్దేశించిన ఓట్లు లేదా సీట్లు రాకపోతే జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తారు. వరుసగా 2 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా పొలిటికల్ పార్టీ ఈ మూడింటిలో ఏదో ఒక కండిషన్ ని తృప్తిపరచాలి. ఏ కండిషన్ ను తృప్తి పరచని పక్షంలో మరి ఎన్నికల సంఘం పిలిచి అడుగుతుంది, మీ పార్టీకి మేము జాతీయ హోదా రద్దు చేద్దాం అనుకుంటున్నాం, మీ పర్ఫార్మెన్స్ అంతా బాగాలేదు అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటీవలి కాలంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పరిస్థితిని ఫేస్ చేశాయి. వాటికి ఎన్నికల కమిషన్ నోటీస్ కూడా ఇచ్చింది. మీ పార్టీల జాతీయ స్థాయి గుర్తింపుని ఎందుకు రద్దు చేయకూడదు, ఎందుకంటే ఇన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయి, మరి ఈ కండిషన్స్ ని మీ పొలిటికల్ పార్టీ సాటిస్ఫై చేయట్లేదు, తృప్తిపరచట్లేదు అని అంటే ఆ పార్టీలు ఏం చెప్పాయి, ఎన్నికల సంఘాన్ని కలిసి నివేదించాయి, ఏదో ఒక రకంగా మమ్మల్ని గట్టెక్కించండి ప్రస్తుతానికి, ఎందుకంటే జాతీయ స్థాయిలో మా పోరాటం పెద్ద ఎత్తున ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చెప్పాయన్నమాట, మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం అండ్ మేము గట్టిగా ఉంటేనే మా వాదనను వినిపించగలం, జాతీయ స్థాయి పార్టీగా ఉంటేనే మేము బీజేపీ లేదా కాంగ్రెస్ చేసే అక్రమాలను అడ్డుకోగలం, రైట్. సో దేశానికి మేము చేస్తున్న సేవను గుర్తించైనా మాకు హోదాను రద్దు చేయొద్దు అని చెప్పారు. అది ఇంకా పెండింగ్ లో ఉంది. మరి ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలియదు. సో ఇది జాతీయ స్థాయి పార్టీ హోదాలకు సంబంధించింది. మరి ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా ఎట్లా గుర్తిస్తారు? క్యారెక్టర్స్ ఏంటి? ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా ఎలా గుర్తిస్తారు? సో శాసనసభ ఎన్నికల్లో 6% ఓట్లు లేదా కనీసం 2 శాసనసభ స్థానాలు రావాలి. మీకు ఇది గుర్తుంటే జాతీయ పార్టీ హోదాలో కూడా కనీసం ఇట్లాగే ఉంటుంది. లైక్ 6% ఓట్లు అండ్ 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు, 4 స్థానాలు అన్నాం కదా. స్టేట్ కి వచ్చేసరికి ఏమవుతుంది, 6% ఓట్లు పోలే చెల్లినవి 2 సీట్లు రావాలి. అట్లా నేషనల్ స్టేట్ కంపేర్ చేసుకుంటూ చదవండి, మీకు ఈజీగా వస్తుంది. ఇది ఒక కండిషన్. లేదా ఈ కండిషన్ లో ఈ ఫస్ట్ కండిషన్ లో 2 అంశాలు చెప్పాను నేను, 6% పోలే చెల్లిన ఓట్లు ప్లస్ 2 సీట్లు 2 రావాలి. అండ్ ఈ కండిషన్ నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా ఉంది, అదైనా తృప్తిపరచవచ్చు. లోక్సభకు జరిగిన ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లలో 6% ఓట్లు అండ్ కనీసం 1 లోక్సభ స్థానం వచ్చి ఉండాలి. మొత్తం లోక్సభకు ఆ రాష్ట్రం నుంచి లోక్సభకు జరిగిన ఎన్నికల్లో 6% ఓట్లు కనీసం 1 సీటు వచ్చి ఉంటే ఆ పార్టీ రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తిస్తారు. లేదా 2% ఓట్లు లేదా 2 సీట్లు, లేదా కాదు, ప్లస్ 2% ఓట్లు అండ్ 2 సీట్లు, 2% ఓట్లు 2 సీట్లు ఇలా వచ్చిన ఏ పార్టీనైనా రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తిస్తారు. అండ్ అట్లాగే ప్రస్తుతం మనకు దేశంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయని చెప్పి అడుగుతారు. 8 జాతీయ పార్టీలు ఉన్నాయి. సో అవి ఏమేమంటే బీజేపీ, ఇది మీకు గుర్తుపెట్టుకోవడానికి పెద్దగా కష్టమేం కాదు. అట్లాగే కాంగ్రెస్ ఇది కూడా మీకు గుర్తుపెట్టుకోవడానికి కష్టం కాదు. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీలు 2 ఉన్నాయి మనకు, సిపిఐ అండ్ సిపిఐఎం, 2 కమ్యూనిస్ట్ పార్టీలు మనకు 8లో 4 అయిపోయినాయి, వచ్చేసినాయి అప్పటికే. సో మిగతా 4 ఏంటి అంటే బిఎస్పి మాయావతి నేతృత్వంలో నడుస్తుంటుంది కదా పార్టీ, ఒక మహిళ నేతృత్వంలో నడుస్తుంది. ఇంకోటి కూడా ఇట్లా మహిళా నేతృత్వంలో నడిచే పార్టీ ఉంది, తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్.
ఆల్ ఇండియా ఏఐటిసి అంటారు వాళ్ళు, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. 6 అయిపోయినాయి మనకు, రైట్. అండ్ 7వది ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఎన్సిపి శరద్ పవార్ నేతృత్వంలో ఉంది మనకి, ఇది మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఇవి 6 అయిపోయినాయి ఆల్రెడీ, నేను చెప్పి 7 అయినాయి. 1 2 3 4 5 6 7 అయినాయి. లేటెస్ట్ గా ఒకటి గుర్తింపు వచ్చిందని చెప్పాను కదా, నేషనల్ పీపుల్స్ పార్టీ. నేషనల్ పీపుల్స్ పార్టీ ఇది రీసెంట్ గా వచ్చింది. ఏ కండిషన్ సాటిస్ఫై చేసింది అంటే 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందింది. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ ఈ 3 రాష్ట్రాల్లో ఎప్పుడో పొందింది. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ ఈ 3 రాష్ట్రాల్లో ఎప్పుడో ఇది రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందింది. రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ లో కూడా రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు పొందింది. 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీ అయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇది జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు పొందింది. ఈ పార్టీ పైన మనకు క్వశ్చన్స్ రావచ్చు, అడుగుతారు ఇటు మనకు వచ్చే క్వశ్చన్స్లలో. ఇటీవల జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ ఏది? నేషనల్ పీపుల్స్ పార్టీ. కొంచెం క్వశ్చన్ టఫ్ చేయాలనుకుంటే, ఏ లక్షణాన్ని తృప్తిపరచడం ద్వారా మరి నేషనల్ పీపుల్స్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ హోదాను పొందింది అని అడిగితే మనకు ఏం చెప్పాలి ఆన్సర్? 4 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందింది అని చెప్పాలి. ఇది మనకి ఈరోజు నేషనల్ ఇష్యూ. అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూకి నేను వెళ్తున్నాను. మనకు యూనిసెఫ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఇచ్చే రిపోర్ట్స్ అన్నిటి కూడా మనం ఎగ్జామినేషన్ లో మంచి వెయిటేజ్ ఉంటుంది. సో కాలుష్యం పెరుగుతూ ఉంది. కాలుష్యం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో చిన్నారుల మెదడుపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతూ ఉంది. వాళ్లకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగిస్తుంది. ఈ మెదడుపై ఎప్పుడైతే ప్రభావం చూపుతుందో వాళ్ళ తెలివితేటల్లో మార్పు చేర్పులు రాబోతున్నాయని చెప్పి మరి యూనిసెఫ్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తో కలిసి ఒక రీసెర్చ్ చేసి చెప్పింది. ప్యూర్ ఎర్త్ ఇంటర్నేషనల్ ఆ స్వచ్ఛంద సంస్థ ఏంటి అంటే ప్యూర్ ఎర్త్ ఇంటర్నేషనల్. సో ఈ భూమి పైన స్వచ్ఛమైన భూమిని సాధించాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ ఇది. అండ్ వీళ్ళు కేస్ స్టడీస్ చేశారు, ఊరికనే ఏం చెప్పలేదు, కేస్ స్టడీస్ చేశారు. వేరు ప్రాంతాల్లో వేరు సిటీస్ ను ఎన్నుకొని తమ స్టడీని కొనసాగించారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కత్తుగోరా అనే ప్రాంతంలో రీసెర్చ్ చేశారు. కత్తుగోరా అనే ప్రాంతం ఏ దేశంలో ఉందంటే బంగ్లాదేశ్. సో భారతదేశంతో సరిహద్దును కలిగి ఉన్న దేశం బంగ్లాదేశ్. అట్లాగే బిల్సి ఇది జార్జియా దేశంలో ఉంది. అట్లాగే అగుబ్లోగులోషి ఇవి ఆయా నగరాల పేర్లు. అగుబ్లోగులోషి ఈ ప్రాంతంలో స్టడీ చేశారు. ఘనా దేశంలో ఉంది. అట్లాగే పెసరీన్ ఇండోనేషియాలో ఉంది. పెసరీన్ ఇండోనేషియాలో ఉంది. అట్లాగే మొరిలోస్ మెక్సికోలో ఉంది. రైట్. ఇట్లా వేరు ప్రాంతాల్లో వాళ్ళు స్టడీ చేసి కనుక్కుంది ఏంటి అంటే న్యూరోటాక్సిన్ పెరుగుతుంది క్రమంగా. ఈ న్యూరోటాక్సిన్ వల్ల చిన్నారుల్లో మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం అనేది ఉంది అని చెప్తున్నారు. ఈ న్యూరోటాక్సిన్ వల్ల రక్తంలో లెడ్ స్థాయి కూడా పెరుగుతుంది అని చెప్పారు. లెడ్ ముఖ్యంగా ఆఫ్రికాలో దక్షిణ భాగంలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. అండ్ ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. ప్రతి ముగ్గురిలో ఒకరు ఎఫెక్ట్ అయిపోతున్నారు. దీనివల్ల రక్తంలో లెడ్ స్థాయి అనేది పెరగడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని చెప్పింది. మరి ఈ లెడ్ ఎలా పెరుగుతుంది అని అంటే బ్యాటరీస్ రైట్, వీటిని డిస్ట్రాయ్ చేయకుండా లేదా రీసైకిల్ చేయకుండా, డిస్ట్రాయ్ అనకూడదు, రీసైకిల్ చేయనందుకు మరి ఈ లెడ్ అనేది రక్తంలోకి చేరుతూ ఉంది. అందుకే ఈ పరిస్థితి తలెత్తింది. దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నారులను సంరక్షించుకోవాలి అని చెప్పి యూనిసెఫ్ చెప్పింది. రైట్. సో యూనిసెఫ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యుఎన్ చిల్డ్రన్స్ ఫండ్. రైట్. దీని హెడ్ క్వార్టర్ మనకు న్యూయార్క్ లో ఉంది. హెడ్ క్వార్టర్ న్యూయార్క్ లో ఉంది. ప్రస్తుతం దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రెట్టా ఉన్నారు. ప్రస్తుతం దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
హెన్రిట్టా ఉన్నారు. దీన్ని 1946 డిసెంబర్ 11న ఎస్టాబ్లిష్ చేశారు. 1946 డిసెంబర్ 11న ఎస్టాబ్లిష్ చేశారు. రైట్. సో ఇది మనకు ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇష్యూ. అలాగే నేషనల్ ఇష్యూ బైలేటరల్ ఇష్యూకి వెళ్దాం. సో ఇండియా మారిషస్. ఇండియా మారిషస్ ఇండియా మారిషస్ సంబంధాలు చాలా మెరుగైన సంబంధాలు ఉంటాయి. మారిషస్ అనేది మనకు హిందూ మహాసముద్రంలో ఉంటుంది. అండ్ ఈ మారిషస్ లో సుప్రీంకోర్టు బిల్డింగ్ కట్టారు. సుప్రీంకోర్టు బిల్డింగ్ ఎవరి సహాయంతో అంటే భారతదేశం అందించిన ఆర్థిక సహాయంతో సుప్రీంకోర్టు భవన్ నిర్మించారు. $30 మిలియన్ భారతదేశం ఇచ్చింది. $30 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవి. ఇంత పెద్ద మొత్తాన్ని మారిషస్ కు భారతదేశమే ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే 2016లో భారత్ కు మారిషస్ కు మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ మేరకు మరి మారిషస్ కు ఆర్థిక సహాయాన్ని అందిస్తామేమో అని చెప్పింది. ఎంత మొత్తము అంటే $353 మిలియన్. మొత్తము మారిషస్ కు మనం ఇవ్వనున్న ఆర్థిక సహాయము $353 మిలియన్. అందులో $30 మిలియన్ మరి ఆ దేశ రాజధాని లూయిస్ లో నిర్మించేందుకు ఇచ్చారనమాట. ఆ దేశ రాజధాని పోర్ట్ లూయిస్ లో సుప్రీంకోర్టు నిర్మించుకునేందుకు ఎక్స్క్లూజివ్ గా $30 మిలియన్ ఇచ్చారు. సో ఆ దేశ రాజధాని పోర్ట్ లూయిస్ లో భారతదేశ సహాయంతో నిర్మించిన మొట్టమొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏది అంటే సుప్రీంకోర్టు భవనము. రైట్. సో మరి ఎందుకు భారతదేశము దీన్ని సహాయం చేసింది అని అంటే మీకు ఇక్కడ కొన్ని అంశాలు అర్థం కావాలి. చైనా మనకు బోల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చింది. రైట్. ఇట్లా భారతదేశం అనేది మనకు ఉంటుంది కదా. చైనా ఏం చేసిందంటే గతంలో ఉండే సిల్క్ రూట్ ఏదైతే ఉందో, పాత సిల్క్ రూట్ ఏదైతే ఉందో ఆ సిల్క్ రూట్ గుండా వచ్చే దేశాలను, అలాగే ఏవైనా లైక్ సముద్రంలో ఉండే కంట్రీస్ అయితే అక్కడికి సముద్రయానం ద్వారా, రైట్, నౌకా మార్గం ద్వారా కలుపుతూ ప్రపంచంలో దాదాపుగా 60 దేశాలను కలుపుతూ మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఇది ఎగ్జాక్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని వస్తుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మంచిగా రాస్తాను ఇక్కడ. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. రైట్. BRI అంటే మీకు తెలుస్తుంది. BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీన్ని చైనా ప్రతిపాదించింది. దీనిలో చేరమని భారత్ ను కూడా కోరింది. భారత్ చేరడం లేదు. అయితే దీంట్లో పాకిస్తాన్ చేరింది. అందుకే నేపాల్ ని మన నుంచి దూరం చేసి నేపాల్ ను చేర్చుకోవాలని చూస్తుంది. ఇరాన్ ను మన నుంచి దూరం చేసి ఇరాన్ ను దగ్గర చేసుకోవాలని చూస్తుంది. మరి భారతదేశం ఏం చేసింది అంటే సాగర్ అనే ఒక కొత్త ఇనిషియేషన్ తీసుకుంది. ఇది కొత్తగా తీసుకుంది ఏమి కాదు. 2015లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు సాగర్ అని చెప్పి. సో సాగర్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనంటే ఇక్కడ మనం ఇండియన్ ఓషన్ అని తీసుకోవాలి. సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర్ అని ప్రతిపాదించారు. అంటే ఆయా దేశాలకు చైనా చేరక ముందే మనం కూడా సాగర్ స్కీమ్ లో భాగంగా వెళ్ళి ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు అండ్ అదర్ సోషల్ రిలేషన్స్ ని పెంచుకోవాలన్నమాట. సో ఇది ఎందుకు తీసుకొని వచ్చింది అని అంటే చెప్పాను కదా, చైనా వాళ్ళు ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ని చెక్ చేయడంతో పాటు మరి భారతదేశం కూడా ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి, అంతర్జాతీయ సమాజాన్ని లీడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి సహాయం చేసేందుకు తీసుకున్న ప్రక్రియ సాగర్. మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ
సిలబస్ లో చూడండి ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు కరెంట్ అఫైర్స్ లో భాగంగా. ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే లైక్ మరో దేశంతో ఏ విధమైన సంబంధాలను మనం కొనసాగిస్తా ఉన్నాం, అంతర్జాతీయ స్థాయిలో మనకున్న పరపతిని, మనకున్న పేరును, మనకున్న ప్రఖ్యాతుల్ని నిలుపుకునేందుకు భారతదేశం ఏ విధానాలను అవలంబిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు వైపు మన సంబంధాలను పెంపొందించుకోవడానికి యాక్ట్ ఈస్ట్ పాలసీని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. లుక్ ఈస్ట్ పాలసీని పివి నరసింహారావు ప్రవేశపెట్టిన లుక్ ఈస్ట్ పాలసీని యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చారనమాట. ఇట్లా ఇంటర్నేషనల్ అఫైర్స్ ని బాగా మనం స్టడీ చేయాలి. రైట్, నెక్స్ట్ ఎకానమీ ఇష్యూస్ కి వెళ్దాం. ఎకానమీ, వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ ఏర్పాటైంది. మనం ఇది చూసాం. జూలై 20వ తేదీ నుంచి మనకు కొత్తగా ఈ వినియోగదారుల చట్టం అనేది వచ్చింది. 1986 లో వచ్చిన చట్టాన్ని రీప్లేస్ చేస్తూ కొత్తగా మనకు కన్జ్యూమర్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఇది జూలై 21 న్యూస్ లో నేను మొత్తం కవర్ చేశాను. 20 or 21 మీరు ఆ క్లాసులు చూడండి వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే. సో ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాథమిక సంస్థను ఏర్పాటు చేసింది. కొత్త చట్టం ప్రకారము ఇది ఏర్పాటైంది. కొత్త చట్టం అంటే మనకు వినియోగదారుల చట్టం అన్నమాట. ఈ చట్టం పేరేంటి? వినియోగదారుల చట్టం 2019. రైట్. సో కన్జ్యూమర్స్ యాక్ట్ 2019, కన్జ్యూమర్స్ యాక్ట్ 2019 సెక్షన్ 10 క్లాజ్ 1. ఈ సెక్షన్ 10 క్లాజ్ 1 లో భాగంగా మనకు ఏర్పాటైంది ఏంటి అంటే కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ, అథారిటీ అన్నమాట. సెంట్రల్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ అథారిటీ. రైట్. సో కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ. రైట్. సో కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ. అండ్ ఈ చట్టంలో భాగంగా మనకి ఇది ఏర్పాటైంది. మరి దీనికి నేతృత్వం వహించేది ఎవరు? ఈ క్వశ్చన్ మనకు బాగా ఇంపార్టెంట్. కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థకు నేతృత్వం వహించేది ఎవరు అంటారు అనమాట. చీఫ్ కమిషనర్ ఉంటారు. చీఫ్ కమిషనర్ ఉంటారు. అండ్ అట్లాగే ఇద్దరు కమిషనర్లు కూడా ఉంటారు. మనకు ఏదైనా ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయిందంటే దాని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. ఎన్నో సందర్భాల్లో మీరు చూడొచ్చు గతం ఎగ్జామినేషన్స్ లో మనకి సిబిసి ఎవరు లీడ్ చేస్తారు, సిబిఐ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఇద్దరు కమిషనర్లు ఉంటారు. అయితే కొత్తగా చీఫ్ కమిషనర్ అపాయింట్ చేశారు, నిధి ఖారే. సో బాగా ఇంపార్టెంట్. ఇంకా మీకు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఎట్లంటే కేంద్రం ఏర్పాటు చేసిన కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థకు మొట్టమొదటి చీఫ్ కమిషనర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు, ఎవరు నియామకం అయ్యారు అని చెప్పగలుగుతారు. నిధి ఖారే. ఓకే, నిధి ఖారే. రైట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఇది ఇష్యూ. నెక్స్ట్ ఇంకొక ఇష్యూ కూడా ఉంది మనకు. లైక్ ఢిల్లీలో భారీ ఎత్తున వ్యాట్ తగ్గించారు. రైట్. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లేదా విలువ ఆధారిత పన్ను. దేనిపైన అంటే డీజిల్ పైన. విలువ ఆధారిత పన్ను, ఇది బాగా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఢిల్లీలో ఎంత వ్యాట్ వేస్తున్నారంటే 30% వేస్తున్నారు. 30% వేయడం వల్ల 16.75%, 30% నుంచి 16.75% తగ్గించారనమాట. సో ఇది 30 నుంచి 16 రూపీస్కి వచ్చింది అనుకోండి. 60.75 అక్కర్లా, లైక్ 30 రూపీస్ నుంచి 30% నుంచి 16%కి వచ్చింది వ్యాట్ అనేది. దేనిపైన? డీజిల్ పైన. ఓకే, డీజిల్ పైన. వ్యాట్ అంటే ఏంటి? వ్యాట్ అనేది ఒక పరోక్ష పన్ను. అసలు పరోక్ష పన్నులన్నీ దేశంలో కలిపేస్తూ జిఎస్టీ తెచ్చారు కదా మనకు. రైట్. దేశంలో ఉండే అన్ని రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ను రీప్లేస్ చేసి జిఎస్టీ తెచ్చారు. మనకు వ్యాట్ కూడా ఒక పరోక్ష పన్నే. అలాంటప్పుడు వ్యాట్ పోవాలి కదా అంటే ఎస్, దేశంలో అన్ని వస్తువులపైన అన్ని సేవలపైన వ్యాట్ పోయింది. వ్యాట్ ప్లేస్ లో వచ్చిందే మనకు జిఎస్టీ. అయితే జిఎస్టీలో పరిధిలోకి రాకుండా పెట్రోల్,
అండ్ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ను జిఎస్టి బయట పెట్టారు. ALCOHOL ఆల్కహాల్ ప్రొడక్ట్స్. పెట్రోల్ ని అలాగే పెట్రోల్ అంటే ఇంక్లూడ్స్ డీజిల్ ఆల్సో. పెట్రోల్ ఉత్పత్తులు, ఆల్కహాల్ ఉత్పత్తులు వీటన్నిటిని జిఎస్టికి వెలుపల పెట్టారనమాట. అంటే వ్యాట్ అనేది వాటికి వర్తిస్తుంది. ఎందుకు ఇట్లా చేసింది గవర్నమెంట్ అని అంటే మీరు ఆలోచించాలి. జిఎస్టిలో మనకు స్లాబ్స్ ఉన్నాయి. అంటే ఏ వస్తువైనా లేదా ఏ సేవైనా ఏదో ఒక స్లాబ్ లో పడుతుంది. ఏమేమి స్లాబ్స్ ఉన్నాయి? 0%, అంటే కొన్ని వస్తువులకు ఎలాంటి ట్యాక్స్ వేయరనమాట. అలాగే 5%, కొన్ని వస్తువులపైన 5% ట్యాక్స్ ఉంటుంది. 12%, కొన్ని వస్తువులపైన 12% స్లాబ్ ఉంటుంది. ఆ తర్వాత 18%, కొన్ని వస్తువులపైన 18% స్లాబ్. ఆ తర్వాత 28%, కొన్ని వస్తువులపైన 28% స్లాబ్. కొన్ని వస్తువులు సేవలు మనకు ఎక్కువ వస్తువులు సేవలు ఏ స్లాబ్ లో ఉన్నాయంటే 18% స్లాబ్ లో ఉన్నాయి. ఆ తర్వాత 12% స్లాబ్ లో ఉన్నాయి. ఆ తర్వాత 3% స్లాబ్ లో, ఆ తర్వాత 0% స్లాబ్ లో, అండ్ లాస్ట్ కు 5% స్లాబ్ 28% స్లాబ్. ఓకే, 28% లో చాలా తక్కువ వస్తువులు ఉన్నాయి. సో అంటే మనకు ఏ వస్తువు లేదా ఏ సేవ అయినా ఏదో ఒక ట్యాక్స్ పడాలి, రైట్? అంటే పెట్రోల్ లేదా డీజిల్ లేదా ఆల్కహాల్ ఉత్పత్తులు వాటిపైన గరిష్టంగా ట్యాక్స్ వేసినా సరే ఈ ట్యాక్స్ లో పడతాయి. కానీ పెట్రోల్, డీజిల్ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న ట్యాక్స్ పర్సెంటేజ్ మనకు కొన్ని రాష్ట్రాల్లో 50% వరకు ఉంది. సో పెట్రోల్ ని కానీ డీజిల్ ని కానీ జిఎస్టి పరిధిలోకి తెస్తే 28% మించి ట్యాక్స్ వేయడం సాధ్యం కాదు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం, అంటే చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ట్యాక్స్ వేయడం కోసము మరి ఈ విధానాన్ని ఎంచుకున్నారు. నిజానికి ఇప్పుడున్న అంతర్జాతీయ ధరల ప్రకారము మనకు పెట్రోల్ 40 రూపాయలకు కూడా అమ్మొచ్చు. ఈ ట్యాక్సులు తీసేస్తే 40 రూపీస్ కూడా అమ్మొచ్చు. ఎందుకంటే ఒక బ్యారెల్ ధర భారీ ఎత్తున తగ్గింది. ఇప్పుడు బ్యారెల్ అంటే 159 లీటర్స్ ఉంటాయి. ఒక బ్యారెల్లో ఎన్ని లీటర్లు ఉంటాయి అంటే 159 లీటర్స్ ఉంటుంది అనమాట. ఇది ప్రమాణం. సో మనం దిగుమతి చేసుకుని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేసినా సరే 40-45 రూపీస్కే పెట్రోల్ అమ్మేయచ్చు. కానీ 80 రూపీస్ వరకు ఉంది ఇప్పుడు మనకు పెట్రోల్. కారణం ఏంటి అంటే అటు కేంద్రము ఇటు రాష్ట్రము వేసే వ్యాట్. మరి వ్యాట్ ఎందుకు? దాన్ని కూడా జిఎస్టి పరిధిలోకి తేవచ్చు కదా అని అంటే జిఎస్టి పరిధిలోకి తెచ్చినా సరే, జిఎస్టి పరిధిలోకి తెచ్చి 28%, అంటే గరిష్టమైన స్లాబ్ లో పెట్రోల్ ని పడేసినా కూడా మనకు భారీ ఎత్తున ధర తగ్గుతుంది. 60 రూపాయలకే వచ్చేస్తుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అలా పెట్రోల్, డీజిల్ ధరను తగ్గించడం ఇష్టం లేదు. ఆదాయ వనరులను కోల్పోతాయి. దాన్ని తప్పించుకోవడం కోసం ఏం చేస్తూ ఉన్నాయి? కొన్ని ఉత్పత్తులని జిఎస్టి వెలుపల పెట్టాయి. జిఎస్టి పరిధిలోకి రావు అని చెప్పి మనకు తయారు చేశాయి అన్నమాట. సో మనకు జిఎస్టిలో స్లాబ్స్, ఇవన్నీ స్లాబ్స్. ఏ స్లాబ్ లో ఎక్కువ వస్తువులు సేవలు ఉన్నాయంటే 18% స్లాబ్ అని చెప్పాలి. అన్నిటికంటే తక్కువగా మరి ఏ స్లాబ్ లో ఉన్నాయంటే 28% స్లాబ్ అని చెప్పాలన్నమాట. సో ఈ విధంగా ఉంది. ఎందుకంటే భారతదేశము పెట్రోల్ ఎంత అవసరమో కేవలం 20% మాత్రమే ఉత్పత్తి చేసుకుంటుంది. సో 80% మనము విదేశాలపైనే ఆధారపడ్డాం. ముఖ్యంగా సౌదీ అరేబియా కంట్రీ నుంచి పెద్ద ఎత్తున మనము దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అనేది మనకు ఏర్పడింది. సో ఇది దీనికి సంబంధించిన అంశము, ఎకానమీ ఇష్యూస్. నౌ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్కి వెళ్దాం. అమెరికా అంగారకుడిపై ఒక ప్రయోగం చేపట్టింది. ఈ నెలలో ఈ వార్త రావడం మనకు మూడోసారి. యుఏఈ మొట్టమొదటి లైక్ సౌదీ కంట్రీగా ఇది ఒక ఘనత సాధించింది. అంగారకుడిపై ప్రయోగాన్ని చేపట్టింది. అలాగే ఈ నెలలోనే మనకు చైనా కూడా ప్రయోగం చేసింది. చైనా సో ఆసియా ఖండంలో రెండో దేశం అంగారకుడిపై ఒక మిషన్ ను ప్రయోగించడం, వ్యోమనౌకను పంపడం, ఈ ఘనత సాధించిన రెండో దేశం ఏది అంటే చైనా. మొదటి దేశం ఏది అంటే ఇండియా. ఆసియాలో చెప్తున్నాను నేను. ఆసియాలో ఈ ఘనతను సాధించిన మొట్టమొదటి దేశము భారత్ అయితే రెండవ దేశం చైనా. ఈ నెలలో తీసుకుంటే మొదలు యుఏఈ ప్రయోగం చేసింది, ఆ తర్వాత చైనా చేసింది, ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఎవరు చేశారంటే నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టింది ఈ ప్రయోగం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టింది. ఎందుకు చేపట్టింది అంటే అంగారకుడిపై జీవం ఉనికిని తెలుసుకోవాలి. అసలు జీవం ఉండిందా లేదా అని చెప్పి తెలుసుకోవాలనుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల్లో ఎప్పుడు కూడా జెజెరో అనే ప్రాంతానికి వెళ్ళాల. అంగారకుడిపై ఉంటుంది ఈ ప్రాంతం, జెజెరో అనే ప్రాంతం. ఈ జెజెరో అనే ప్రాంతానికి ఇప్పటి వరకు ఏ మిషన్ కూడా వెళ్ళలేదు. కాబట్టి
అమెరికా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ ప్రాంతంలో మనకు కొండలు, రాళ్ళు, ఇట్లాంటి ఇసుక దిబ్బలు అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి పురాతన అవశేషాలకు సంబంధించిన ఏమన్నా ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఈ ప్రాంతంలో ల్యాండింగ్ అవ్వడానికి ఈ మిషన్ బయలుదేరింది. ఎప్పుడు ల్యాండ్ అవుతుంది అని అంటే 2021 ఫిబ్రవరిలో ల్యాండ్ అవుతుంది. 2021 2021 ఫిబ్రవరి 18 నాడు ఇది మరి ఎంచుకున్న లక్ష్యానికి, ఆ ప్రాంతానికి ల్యాండ్ అవుతుంది అన్నమాట. మరి ఈ ప్రాజెక్ట్, ఈ మిషన్ పేరు ఏం పేరు అంటే పర్సీవరెన్స్. ఓకే, పర్సీవరెన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, పర్సీవరెన్స్, రైట్. అండ్ అలాగే ఇప్పటి వరకు మానవులు ఈ అరుణగ్రహం పైకి పంపిన వ్యోమనౌకల్లో అన్నిటికంటే పెద్దదే ఇది, రైట్. ఇది కూడా అడుగుతారు, పర్సీవరెన్స్ సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అని చెప్పి రకరకాల స్టేట్మెంట్లు ఇస్తారనమాట. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, పర్సీవరెన్స్ అనేది ఇప్పటి వరకు మనం అంగారక గ్రహం పైకి చేపట్టిన అన్ని వ్యోమనౌకలకెల్లా అన్నిటికంటే పెద్దది ఏది అని అంటే మరి మనం పర్సీవరెన్స్ అని పేరు చెప్పాల్సి ఉంటుంది. అలాగే రోదసి నుంచి శిలా నమూనాలను కూడా ఇది తీసుకొస్తుంది. ఈ వ్యోమనౌక ద్వారా మొట్టమొదటిసారిగా ఇంజెన్యూట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఇంజెన్యూట్ అనే ఒక చిన్న హెలికాప్టర్ ను కూడా పంపారనమాట. ఈ ఇంజెన్యూట్ అనే పేరును ఎవరు సూచించారంటే భారతదేశానికి చెందిన వనిజా రూపాణి అనే అమ్మాయి సూచించింది. 17 years అమ్మాయికి వనిజా రూపాణి. దీనికి ఏం పేరు పెట్టాలని కంటెస్ట్ పెట్టారు. ఆ కంటెస్ట్ లో ఇంజెన్యూట్ అని పెట్టండి అని చెప్పి చెప్పింది. ఎవరు అంటే భారతదేశానికి చెందిన వనిజా రూపాణి అనే 17 ఏళ్ల అమ్మాయి అన్నమాట, రైట్. సో ఇది దీనికి సంబంధించిన అంశం. నౌ ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ పైన కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. లైక్ స్పెయిన్ దేశంలో మనకు స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్, రైట్. స్పెయిన్ దేశంలో మనకు ఒక కంపెనీ ఉంది, సాబిక్ అనే కంపెనీ, రైట్. కంపెనీ పేరు ఏంటి అంటే సాబిక్. ఓకే, కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి, సాబిక్ అనే కంపెనీ అది. ఈ సాబిక్ అనే కంపెనీ ఐబర్డోలా అనే కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఐబర్డోలా. ఈ సాబిక్ అనేది భారీ పరిశ్రమ, రైట్. భారీ పరిశ్రమ గుర్తుపెట్టుకోవాలి, భారీ పరిశ్రమ. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటాం కదా తెలుగులో, మనం ఇంగ్లీష్ లో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ లేదా భారీ పరిశ్రమ. ఈ ఐబర్డోలా అనేది సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసే సంస్థ. సో ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుంది అంటే ఈ సాబిక్ అనే భారీ పరిశ్రమ నడవడానికి పూర్తిగా సోలార్ ఎనర్జీ వినియోగిస్తాం, లేదు ఇంకా వేరే ఎనర్జీ మాకు అవసరం లేదు, కంప్లీట్ గా సౌరశక్తి లేదా సోలార్ ఎనర్జీని మేము వినియోగిస్తాము, కాబట్టి ఆ ఎనర్జీని మీరు ప్రొడ్యూస్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పింది. సో ఈ ప్రాజెక్టు అంగీకారం కుదిరింది అండ్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. 2025 నాటికి ఈ సాబిక్ అనే సంస్థ పూర్తిగా సౌరశక్తితో నడవనుంది. ఏంటి ప్రత్యేకత అంటే ప్రపంచంలోనే పూర్తిగా సౌరశక్తి ఆధారంగా నడవనున్న మొట్టమొదటి భారీ సంస్థగా ఇది ఆ సంవత్సరంలో అవతరించనుంది, రైట్. అడుగుతారు క్వశ్చన్, మనకి ఇట్లాగే అడుగుతారు అనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా సౌరశక్తితో కొనసాగే భారీ పరిశ్రమ ఏది అని అడుగుతారు. సాబిక్ ఏ దేశంలో ఉంది అంటే స్పెయిన్, రైట్. స్పెయిన్ క్యాపిటల్ మాడ్రిడ్, రైట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ అండ్ అట్లాగే దానిలో కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయండి, రైట్. మీకు ఏం ఆన్సర్స్ తెలిస్తే యూట్యూబ్ వేదికగా వాటిని స్పందించవచ్చు కూడా. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.